రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి, "ఏం ఆలోచిస్తున్నావు రోహిణి?" అనేది అడుగుతూ ఉంటుంది. "అదే ఆంటీ మనోజ్ జాబ్ గురించి" అని రోహిణి అనేసరికి, "అదేనమ్మా వాడికి 14,00,000 కట్టేస్తే ఆ జాబు వస్తుందంట. నిజంగా ఆ పని చేస్తే నిజంగా చాలా మంచిది" అని అనేసరికి, డబ్బు కట్టి జాబు తెచ్చుకోవడం ఎందుకు ఆంటీ" అని అనేసరికి, "భలే దానివమ్మా" అని అంటూ ఉంటుంది ప్రభావతి. "అదేనత్తయ్య డబ్బు కట్టి జాబ్ తెచ్చుకుంటే దానికి విలువ ఉండదు, మనకి విలువ ఉండదు. అందుకే మన దేశంలోనే ఇక్కడే ఉంటూ జాబ్ చేసుకోవచ్చు కదా" అని అనేసరికి, "వాడికి మన దేశంలో ఉండి జాబ్ చేసుకోవడం కాదమ్మా, డబ్బు కట్టకుండా కూడా వాడు జాబ్ చేసుకోగలడు. కానీ డబ్బు కట్టేస్తే ఇంకాస్త ముందుగా వస్తుందంట అంతే" అని అంటూ ఉంటుంది. "అంత డబ్బు ఎక్కడిది ఆంటీ" అని అనేసరికి, "మీ నాన్న ఉన్నాడు కదా" అని ప్రభావతి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రోహిణి. "ఏంటి మా నాన్న" అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. "అంత డబ్బు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలి" అని అనేసరికి, "మీ నాన్నకి 14,00,000 పెద్ద మ్యాటర్ ఏంటమ్మా, చిల్లరేగా, ఇంకా అంతకన్నా ఎక్కువ పంపించమన్నా పంపిస్తారు. అయినా డబ్బు కట్టి ఉద్యోగం చేయడం కన్నా మీ నాన్న సొంతంగా ఆడితో వ్యాపారం పెట్టిస్తే ఇంకా బాగుంటుందమ్మా. అది ఇంకా తన అల్లుడు ఉద్యోగం కన్నా ఒక దగ్గర పని చేస్తున్నాడని కన్నా తన సొంత కాళ్ళ మీద తను వ్యాపారం చేసుకుంటున్నాడంటే మీ నాన్నకి ఎంత గౌరవం. అదేదో మీ నాన్నతోని డబ్బు కట్టించి వ్యాపారం పెట్టుకునేలా చెయ్యమ్మా. వాడి దగ్గర చాలా బిజినెస్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. వాడితో కొంచెం కాస్త నువ్వు మాట్లాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అయినా నేను నీకు చెప్పాలా? వాడి గురించి నీకు తెలుసు కదా, ఇంక నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటి" అని అనేసరికి, "మా నాన్నతో ఈ విషయం మాట్లాడాలా ఆంటీ" అని అనేసరికి, "సరే అమ్మా, నువ్వు మాట్లాడకపోతే నాకే నా ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను" అని అంటూ ఉంటుంది ప్రభావతి. "ఏంటి ఇప్పుడు ఈవిడకి ఇస్తే మళ్ళీ నాకే తలనొప్పి వస్తుందో ఏంటి, ఏటీఎం మిషన్‌లా నన్ను ఇలా వాడుకుంటున్నారు" అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. "నీకు మాట్లాడడానికి మొహమాటం అయితే ఫోన్ చేసి నాకు ఇవ్వమ్మా, నేను చెప్తాను" అని అనేసరికి, "నాన్నగారికి రికమెండేషన్లు నచ్చవు ఆంటీ, నేనే ఫోన్ చేసి ఏదో ఒక విధంగా కన్విన్స్ చేస్తానులేండి. మీరు మీ బాబు గురించి ఆలోచించండి" అని అయితే అనేస్తూ ఉంటుంది. "నిజంగా నువ్వు మంచిదానివమ్మా, నువ్వు మీ నాన్నతో కొంచెం కాస్త మాట్లాడేసి వేగంగా ఈ పని కానివ్వు" అనేది అంటూ ఉంటుంది.